మనం ఇంతకుముందు చాలా ఎపిసోడ్స్లో కొన్ని ముద్రలు నేర్చుకున్నాం. ఈ అరచేతిలో ఆరోగ్యం, హ్యాండ్లో ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఉన్నాయి. టిప్స్ ఆఫ్ ఫింగర్స్లో చాలా రకాలు మన న్యూరో ఎండాక్రినల్ సిస్టమ్ని, బయోకెమికల్ రియాక్షన్స్ని, ఎలక్ట్రికల్ యాక్టివిటీని ఇన్ఫ్లుయెన్స్ చేసే తత్వం అంతా మన అరచేతిలో ఉంటుంది. ఈరోజు మనం స్పెసిఫిక్గా ఈ అరచేతిలో ఏం చేసి మనం మన లోపల ఉన్న ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చు. లంగ్స్, ఊపిరితిత్తులు, చాలామందికి ఊపిరితిత్తులు వ్యాధులు వస్తూ ఉంటాయి. బ్రాంకైటిస్, ఆఖరికి ఈరోజు ఎన్నో రకాల ప్రాబ్లమ్స్, అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్. ప్రతి దానికి లంగ్స్ పాత్ర చాలా పెద్ద పాత్ర. లంగ్స్ కరెక్ట్గా ఉంటే మన ఆరోగ్యం చాలా బాగుంటుంది. మనకి 2 లంగ్స్ ఉంటాయి, రైట్ లంగ్, లెఫ్ట్ లంగ్, ఊపిరితిత్తులు. వీటిలో ఈ అల్వియోలి 100% దాంట్లో ఎయిర్ సాక్స్ కంప్లీట్గా ఎయిర్ నిండి హార్ట్కి అందజేసేటప్పుడు ఆక్సిజన్ ఫిల్ అయిన ఎయిర్ని అందజేయగలిగితే లంగ్స్ తాలూకా పాత్ర కంప్లీట్గా జరుగుతుంది. చాలామంది ఈ లంగ్ డిజార్డర్స్, ఆస్తమా, చాలామందికి ఆస్తమా వస్తూ ఉంటుంది. ఎవరైతే భయపడుతూ ఉంటారో, ఎక్కువ కోపాన్ని, ఎక్కువ ఉద్వేగాన్ని లోపల దాచుకుంటారో అలాంటి వాళ్ళకి కొన్ని లంగ్ వ్యాధులు వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ అరచేతిలో మనకి ఈ ఇండెక్స్ ఫింగర్, ఈ చూపుడు వేళ్ళలో కొన్ని స్పాట్స్ దగ్గర మనం ప్రెస్ చేస్తే ఈ సైడ్స్ ఆఫ్ ది ఇండెక్స్ ఫింగర్ ఇలా మనం ప్రెస్ చేస్తే ఈ లంగ్ తాలూకా ప్రాబ్లమ్స్ని మనం రెక్టిఫై చేసుకోవచ్చు. లంగ్ అనేది మనకి ఒక 5 ఎలిమెంటల్ ప్రాపర్టీస్ మనలో దాగి ఉంటాయి. ఇది మెటాలిక్ ప్రాపర్టీ. ఒక మెటల్, ఒక బ్రిలియంట్ వైట్ కలర్ ఈజ్ ద క్యూరింగ్ ఫర్ దిస్ పర్టికులర్ ఇండెక్స్ ఫింగర్. ఈ ఇండెక్స్ ఫింగర్ని మనం సౌండ్ ఒకటి ఉంటుంది. ఆ సౌండ్ ఏంటంటే అంటే ఎప్పుడైనా మనకి బాగా ఎవరైనా బాధపడుతూ లోపల దాచుకునేటప్పుడు, బాధ ఎక్కువయ్యేటప్పుడు ఆస్తమా వస్తుంది. దాన్ని క్లియర్ చేయడానికి ఇంతకుముందు మనం కొన్ని లంగ్ ఎక్సర్సైజెస్ నేర్చుకున్నాం. ఈ లంగ్ ఎక్సర్సైజెస్ చేసిన తర్వాత ఈ లంగ్కి సంబంధించిన పాయింట్ ఇలా ప్రెస్ చేస్తూ ఈ సైడ్స్కి అవుట్వర్డ్ అండ్ ఇన్వర్డ్ ఈ ఫింగర్స్ని ఇలా ప్రెస్ చేసేటప్పుడు ఆక్యుప్రెషర్గా జరుగుతూ ఉంటుంది. మీరు ఇలా ప్రెస్ చేసేటప్పుడు హీలింగ్ విత్ మెటాలిక్ వైట్ కలర్ని మీరు విజువలైజ్ చేసుకోండి. సౌండ్ కూడా మీరు చేయగలిగితే ఇంకా ఫాస్ట్గా హీలింగ్ ప్రాసెస్ జరుగుతూ ఉంది. సో దిస్ ఈజ్ కాల్డ్ లంగ్ పాయింట్. మనం ఎప్పుడైతే మీరు మెడిటేషన్ చేసేటప్పుడు ఈ విధంగా జాయిన్ చేస్తూ ఉంటారు, మనందరికీ తెలుసు. ఇంటెస్టినల్ మెరిడియన్, లంగ్ మెరిడియన్ కలపటమే దీని ఉద్దేశం. లంగ్ మెరిడియన్, ఇంటెస్టినల్ మెరిడియన్ అంటే మెడికల్గా ఈ లంగ్ మెరిడియన్ని, ఇంటెస్టినల్ మెరిడియన్ని కలుపుతూ ఉన్నాం. జీవాత్మ, పరమాత్మ, యాక్చువల్గా ప్రతి వాళ్ళని చూపించేది ఇదే, ఈగో. దిస్ ఈజ్ భగవంతుడి కింద సమానం. ద పరమాత్మ ఈ జాయినింగ్ ద జీవాత్మ అండ్ బియాండ్ ది 3 గుణాస్, సత్వ, రజస్, తమస్, బియాండ్ దిస్ 3 గుణాస్ అనేది దీని ఒరిజినల్ అర్థం. కానీ మనలో 72,000 నాడులు లోపల దాగి ఉన్నాయి. ఈ 72,000 నాడులు ఎలా మనం ట్యాప్ చేసుకోవచ్చు, ఏ విధంగా మన ఆరోగ్యాన్ని, ఫిజికల్ హెల్త్ని,
మెంటల్ హెల్త్ని, ఎమోషనల్ హెల్త్ని, స్పిరిచువల్ హెల్త్ని ఎలా మనలో పెంచుకోవచ్చు అనేది కూడా ఈ విధంగా దాగి ఉన్నది. ఈ లంగ్ పాయింట్స్ని అంటే ఊపిరితిత్తులకి డైరెక్ట్గా కనెక్టెడ్ది ఇండెక్స్ ఫింగర్. ఈ ఇండెక్స్ ఫింగర్కి మీరు అవుట్వర్డ్ అండ్ ఇన్వర్డ్ ఈ రెండు వైపుల నుంచి ఎప్పుడైతే మనం ఇలా ప్రెషర్ ఇస్తామో ఆ లంగ్లో ఉన్న బ్లాక్స్ ఏమైనా ఉంటే అవి క్లియర్ అవుతాయి. దిస్ ఈజ్ ఏ ట్రెడిషనల్ సైన్స్. ఈ ట్రెడిషనల్ సైన్స్ని మీరు ఎక్సర్సైజ్తో, ఆక్యుప్రెషర్తో, ముద్రలతో కంబైన్ చేస్తే దీని ఎఫెక్ట్ చాలా బాగుంటుంది. దిస్ ఈజ్ కాల్డ్ మెటాలిక్ ప్రాపర్టీ. ద కలర్ ఈజ్ మెటాలిక్ వైట్, సౌండ్ ఈజ్ ఎస్ ఎస్ ఎస్. ఆ హిస్సింగ్ ఆఫ్ ఎ స్నేక్ ఏ విధంగా ఉంటుందో ఆ సౌండ్ని మీరు ప్రొడ్యూస్ చేస్తూ మీ లంగ్ క్లియర్ అవుతున్న భావం చేయండి. లంగ్ క్లియర్ అవుతున్నది, లంగ్ మెటాలిక్ వైట్ కలర్లో వాష్ అవుతూ ఉన్నది, ఇక్కడ ప్రెషర్ చేస్తూ ఉన్నారు. సో దీనివలన ఏదైనా ఆస్తమా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే, ఎవరైనా బాగా అణుచుకుని ఉంటారు, అణుచుకునే ఉండే వాళ్ళకి ఈ వ్యాధి వస్తుంది. సో ఇది ఫస్ట్ ఇండెక్స్ ఫింగర్ ఈజ్ రిలేటెడ్ టు లంగ్, ఊపిరితిత్తులు. నెక్స్ట్ మీకు గుర్తుంచుకోవడానికి ఒక పద్ధతి ఏంటంటే, మెటల్ని హీట్ చేస్తే లిక్విడ్ అవుతుంది, వాటర్ ఎలిమెంట్. నెక్స్ట్ ఈజ్ వాటర్ ఎలిమెంట్. వాటర్ ఎలిమెంట్ ఈజ్ డైరెక్ట్లీ కనెక్టెడ్ విత్ లిటిల్ ఫింగర్, చిటికెన వేలు. ఈ చిటికెన వేలుకి ఇంతకు ముందు ప్రెస్ చేసినట్టే అవుట్వర్డ్ అండ్ ఇన్వర్డ్ లంగ్స్ ఏ విధంగా అయితే ప్రెస్ చేశారో అలాగే ఈ కిడ్నీకి కూడా మీరు ఈ లిటిల్ ఫింగర్ని ప్రెస్ చేస్తే వాటర్ ఎలిమెంట్కి సంబంధించి ఉన్న ఫింగర్ ఈస్ దిస్ వన్. అందుకనే టాయిలెట్కి వెళ్ళేటప్పుడు ఇలా చూపించడం పిల్లలు జరుగుతూ ఉంటుంది. చిటికెన వేలుని చూపిస్తారు, చిటికెన వేలు చూపిస్తారు. స్టూల్స్కి వెళ్ళేటప్పుడు ఈ రెండు ఫింగర్స్ చూపిస్తారు. దాహం వేసేటప్పుడు ఇలా చూపిస్తారు. ఆవులింతలు వచ్చేటప్పుడు ఇలా చూపిస్తున్నారు. ఇవన్నిటికీ అర్థాలు ఉన్నాయి. కటీఫ్ అనేటప్పుడు ఇలా అంటున్నారు. ప్రతిదీ కూడా ఒక ఎలిమెంట్తో దాగి ఉన్నది. ఫైర్ ఎలిమెంట్, ఎయిర్ ఎలిమెంట్, ఆకాశతత్వం స్పేస్ ఎలిమెంట్, పృథ్వీతత్వం ఈ ఎలిమెంట్, వాటర్ తత్వం ఈ ఎలిమెంట్, లిటిల్ ఫింగర్. పంచభూతాలు మన చేతిలోనే ఉన్నాయి. ఇవన్నీ కూడా పూర్వం రోజుల్లో ఇవన్నీ చేశారు. ఇప్పుడు ఇలా కటీఫ్ అనేటప్పుడు ఏంటంటే ఇది ఎయిర్ ఎలిమెంట్, ఇది స్పేస్ ఎలిమెంట్, ఆకాశం. ఈ రెండింటిని ఆకాశం, ఎయిర్, గాలి కలిసి ఉంటాయి కాబట్టి ఈ రెండు విడిచేస్తున్నాం అని అంటే ఏంటంటే నేను నిన్ను కలవట్లేదు. ఈ ఫైర్ ఎలిమెంట్, దిస్ ఈజ్ ఫైర్ ఎలిమెంట్ అంటే అగ్నిశక్తి నాకు ఎక్కువైపోయింది, నీళ్లు కావాలి, అగ్ని ఎక్కువైపోయింది. టాయిలెట్కి ఇదేంటి భూమితత్వం, ఇది ఉదకతత్వం. ఈ రెండింటికి కలిపి వెళ్ళాలి, లాబరేటరీకి వెళ్ళాలి. చూడండి ఎలా ఉందో. ఇవన్నీ కూడా నిగూఢంగా దాగి ఉన్నాయి. అయితే దీనికి అర్థాలు లేవని కాదు. విక్టరీకి ఇలా చూపిస్తూ ఉంటారు. చూడండి, విక్టరీ అంటే ఇలా చూపిస్తారు. ఎందుకు చూపిస్తున్నారు? ముద్ర, ఒక ముద్ర, వ్యాన ముద్ర. వ్యాన ఈజ్ కనెక్టెడ్ విత్ విక్టరీ. సో అలాగే ప్రతిదీ కూడా మనం ఎప్పుడైనా భయం వేస్తుంది, హృదయం మీద ఈ విధంగా పెట్టాం. భయం వేసేటప్పుడు వెంటనే అనాహత ముద్ర, ఈ అనాహత చక్ర ముద్ర. అయితే మళ్ళీ మనం ఈరోజు ఇదేమిటి కనెక్టెడ్ విత్ కిడ్నీ. కిడ్నీ ఎప్పుడు వాటర్ ఎలిమెంట్. ఫియర్ ఈజ్ ఎప్పుడైతే ఎవరికైతే బాగా ఫియర్ ఎక్కువ ఉంటుందో వాళ్ళకి కిడ్నీ వాటర్ ఎలిమెంట్ తాలూకా ప్రాబ్లం వస్తూ ఉంటుంది. సో దిస్ పాయింట్ ఈజ్ కనెక్టెడ్ విత్ ప్రెస్ దిస్ ఏరియా, కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లం. దీనికి సౌండ్ ఏంటి అంటే ఊ, డబ్ల్యూయు.
మీరు మీ కిడ్నీస్, లెఫ్ట్ కిడ్నీ, రైట్ కిడ్నీ, ఆ ఏరియాలో ఒక వైబ్రేషన్ని విజువలైజ్ చేసుకుంటూ బ్లూ కలర్ ఈజ్ బ్లూ, ఆ ఏరియా వైబ్రేట్ చేసుకుంటూ ఆ ప్రెస్ చేసేటప్పుడు ఆ పార్టికల్స్ని, ఇవి కాకుండా మీకు చాలా ఎక్సర్సైజెస్ ఇంతకుముందు చెప్పడం జరిగింది, గోముఖాసన్, చాలా ఆసనాలు చెప్పడం, ఉష్ట్రాసన్, కొన్ని ఆసనాలు కూడా చెప్పడం జరిగింది. కంబైన్ చేసి కిడ్నీకి సంబంధించిన, కిడ్నీని మసాజ్ చేసేది, స్టిమ్యులేట్ చేసేది, పుల్ చేసేది, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో లంగ్, కిడ్నీ. సో మెటాలిక్ ప్రాపర్టీ ఇది వాటర్ ప్రాపర్టీ. మెటల్ని హీట్ చేస్తే వచ్చేది ఏంటి? వాటర్. వాటర్ ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ వుడ్. చెట్టుకి వాటర్ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటంటే దిస్ ఈజ్ కాల్డ్ వుడ్ ఎలిమెంట్. ఈ వుడ్ ఎలిమెంట్కి సంబంధించి ఉన్నది ఏంటంటే దిస్ ఈజ్ కాల్డ్, ఈ వుడ్ ఎలిమెంట్లో మీరు ఇట్ ఈస్ డైరెక్ట్లీ కనెక్టెడ్ విత్ లివర్. కోపం వచ్చే వాళ్ళకి ఎక్కువ లివర్ ఫెయిల్ అవుతుంది, జాండీసులు రావటం, ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకి వస్తాయి ఎక్కువ. సో దిస్ పర్టికులర్ రింగ్ ఫింగర్, ఈ రింగ్ ఫింగర్ని అవుట్వర్డ్ అండ్ ఇన్వర్డ్ ఈ విధంగా ప్రెస్ చేశారు. ఈ విధంగా ప్రెస్ చేసేటప్పుడు లివర్ ప్రాబ్లం. సో లివర్ ఈజ్ దీనికి వుడ్ ఎలిమెంట్కి కలర్ ఈజ్ గ్రీన్. విజువలైజ్ గ్రీన్ కలర్. మీ లివర్ ఈజ్ ఆన్ ది రైట్ సైడ్. సో లివర్ని మీరు ఎప్పుడైతే విజువలైజ్ చేసుకుంటారు, ఇప్పుడు అయితే ఒక ఫింగరే నేను చూపిస్తున్నాను బికాస్ యు ఆర్ వాచింగ్ మీ. రెండు చేతులకి చేయొచ్చు. రైట్ సైడ్ ఉన్న పార్ట్స్ని రైట్ సైడ్ చేయాలి, లెఫ్ట్ సైడ్ ఉన్న పార్ట్స్ని లెఫ్ట్ సైడ్ చేసుకోవచ్చు. ఆ రెండిటికి కూడా చేయండి. సో లివర్, దెన్ ద సౌండ్ ఈజ్ SH. మీరు లంగ్స్కి ఏం సౌండ్ చెప్పారు? హిస్సింగ్ ఆఫ్ ఎ స్నేక్. ఎస్ అని వస్తుంది. అలాగే ఈ లివర్కి SH. ఫిష్లో సౌండ్ ఏంటి? SH. ఈ సౌండ్ని మీరు చేసేటప్పుడు లివర్ ఈజ్ బికమింగ్ హెల్దీ, ఈ సైడ్ వైజ్ ప్రెస్ చేసేటప్పుడు. సో వుడ్ని మీరు ఎప్పుడైనా ఏంటి ఈజీగా బర్న్ చేయొచ్చు. అంటే ఇట్ ఈస్ కనెక్టెడ్ విత్ ది ఫైర్ ఎలిమెంట్. నెక్స్ట్ ఎలిమెంట్ ఈస్ కాల్డ్ ఫైర్ ఎలిమెంట్. ఫైర్ ఎలిమెంట్ ఈస్ కనెక్టెడ్ విత్ హార్ట్. ఎవరికైతే లవ్ చేసేది, హేట్ చేసేది హార్ట్. బాగా ఎక్కువ హేట్ చేశారంటే హార్ట్ ప్రాబ్లం వస్తాయి. హేట్రెడ్ ఎక్కువైతే హార్ట్ ప్రాబ్లం వస్తుంది. సో అందు గురించి నెక్స్ట్ ఫింగర్ ఈజ్ కాల్డ్ ది మిడిల్ ఫింగర్, మధ్యమ వేళ్ళు. ది ఆకాశతత్వం. సో ఈ ఫింగర్ ఈ సైడ్ ఇలా ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేసేస్తే ఈ పాయింట్స్కి సరిపోతుంది. సో హార్ట్కి కలర్ ఈజ్ రెడ్, బ్రిలియంట్ రెడ్. ఈ బ్రిలియంట్ రెడ్లో ఇమాజిన్ దట్ హార్ట్కి ఇంతకుముందు ఎక్సర్సైజెస్ చెప్పాం. ఏ విధంగా అయితే అప్వర్డ్, డౌన్వర్డ్, సైడ్వేడ్ మూమెంట్, లంగ్స్కి, హార్ట్కి కొన్ని ఎక్సర్సైజెస్ ఉన్నాయి. అవి చేసుకున్న తర్వాత కొన్ని ప్రాణాయామాలు ఉన్నాయి. భస్త్రిక, కపాలభాతి మెల్లగా మోడరేట్ స్పీడ్లో చేసుకుంటే దాంట్లో బ్లాక్స్ అలాంటివన్నీ క్లియర్ అయిపోతాయి. అది కాకుండా మీరు ఈ విధంగా ఈ నాడుల్ని స్టిమ్యులేట్ చేసుకునే దానికి మీరు ఈ విధంగా చేస్తే చూడండి ఏమవుతుందో. వెంటనే యువర్ హార్ట్ విల్ బీ హెల్దీ. హార్ట్కి ఎక్కడైనా ఇప్పుడు చూడండి, ప్రతి వాళ్ళకి ట్రైగ్లిజరైడ్స్, కొలెస్ట్రాల్, ప్రతి సైకోసోమాటిక్ డిజార్డర్ అంటున్నారు. హార్ట్ ప్రతి వాళ్ళకి స్ట్రెస్ వచ్చిందా హార్ట్ ప్రాబ్లం. కాంపిటీషను, జెలసీ, హేట్రెడ్,
యాంబిషను, గ్రీడు, డిజైర్స్ ఇవన్నీ కూడా మీ హార్ట్ని కుదిపేస్తాయి. సో ఈ హార్ట్కి హెల్దీగా ఉండడానికి ఈ మిడిల్ ఫింగర్ని అవుట్వర్డ్ అండ్ ఇన్వర్డ్, దిస్ ప్రెషర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ కలర్, విజువలైజ్ యువర్ హార్ట్, లెఫ్ట్కి ఉంటుంది ఈ హార్ట్ని, యూ విజువలైజ్ బ్రిలియంట్ రెడ్ కలర్. యు ఆర్ క్లీనింగ్, యు ఆర్ వాషింగ్ యువర్ హార్ట్ విత్ బ్రిలియంట్ రెడ్ కలర్. ఇట్స్ ఏ ఫైర్ ఎలిమెంట్కి సంబంధించి ఉన్నది. అండ్ ద సౌండ్ ఈజ్ HAW. చూడండి, ఎప్పుడైనా మీకు కొన్ని సౌండ్స్ ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటాయి. ఎప్పుడైనా బాగా అలసిపోతారు అని మీరు అంటారు, అమ్మా. ఈ సౌండ్ వలన, కొన్ని సౌండ్లు చేయటం వలన మనకి క్లియర్ అవుతుంది, థ్రోట్ క్లియర్ అవుతుంది, అలాగే హార్ట్ లైట్ అవుతుంది. ఈ హార్ట్కి సౌండ్ ఏంటంటే HAW. HAW. సో ఈ సౌండ్ మీరు చేసుకుంటూ ఈ ప్రెషర్ పాయింట్స్ని మీరు ప్రెస్ చేస్తే యువర్ హార్ట్ విల్ బీ హెల్దీ. నెక్స్ట్ ఈజ్ వరీ. బాగా వరీ ఎక్కువ అయ్యే వాళ్ళకి స్ప్లీన్ ప్రాబ్లమ్స్, స్టమక్ డిజార్డర్స్ ఎక్కువ వస్తాయి. దానికి ద థంబ్, ఈ థంబ్కి ఇలా మీరు ఎప్పుడైతే ప్రెస్ చేస్తారో అప్పుడు యువర్ స్ప్లీన్, స్టమక్ వీటికి సంబంధించి ఉన్నది. సో ఫైర్కి మీరు బర్న్ అయిందనుకోండి, ఏమొస్తుంది? యాష్ వచ్చింది. యాష్ అంటే ఏంటి? ఎర్త్ ఎలిమెంట్. సో ఎర్త్ ఎలిమెంట్కి కలర్ ఈజ్ ఎల్లో. సో దీన్ని మీరు స్టమక్ని వాటన్నిటినీ ఎల్లో కలర్ విజువలైజ్ చేసుకోండి. ఎల్లో కలర్ విజువలైజ్ చేసుకొని దానికి సౌండ్ హూ, WHO, హూ. హూ అనే సౌండ్ని మీరు స్ప్లీన్, లివరు, గాల్ బ్లాడర్ రైట్ సైడ్ ఉంటే ప్యాంక్రియాస్, స్ప్లీను లెఫ్ట్ సైడ్ ఉన్నాయి. సో మీరు ఎప్పుడైతే ఈ విధంగా విజువలైజ్ చేసుకొని ఆ స్ప్లీన్, స్టమక్ ఇవన్నీ ఆరోగ్యంగా పెట్టుకోవచ్చు. సో దీనికి చాలా మంచి టెక్నిక్స్, చాలా ఈజీ టెక్నిక్స్, ఈజీ సౌండ్స్. కలర్ని విజువలైజ్ చేసుకోండి, సౌండ్ని విజువలైజ్ చేసుకోండి, ప్రెషర్ పాయింట్స్ని వాడుకోండి, ముద్రల్ని వాడుకోండి, కొన్ని ఎక్సర్సైజులు చేయండి, ప్రాణాయామాలు చేయండి. చాలా ఈజీ కదా. సో ఇలా చేస్తూ అబ్యూస్ చేయొద్దు, కొత్త ఎమోషన్స్ని పెంచుకోవద్దు. వర్రీని ఎక్కువ దాచుకున్నారు, వెంటనే మీకు ఆ ప్రాబ్లం వచ్చేస్తుంది. యాంగ్విష్, భయం బాగా పడే వాళ్ళకి కిడ్నీ ప్రాబ్లం. ఎక్కువ హేట్రెడ్ ఉన్నది, హార్ట్ ప్రాబ్లం. చూడండి, కోపం ఎక్కువ వచ్చింది, లివర్ ప్రాబ్లం. అన్నీ దాచుకున్నారు, అవన్నిటికీ స్ప్లీన్ ప్రాబ్లం. బాధ ఎక్కువ పడుతూ ఉన్నారు, లంగ్స్ ప్రాబ్లం. సో ఇవన్నిటికీ ఈజీ టిప్స్ ఏంటి అంటే ఎక్సర్సైజులు చేసుకోండి. ఎమోషన్స్ మీరు ఏది అంటే మనం చాలా ఎక్కువగా అబ్యూజ్ చేసేది మన మైండ్నే. ఎవరైనా ఏదైనా ఒక చెత్త మీ ఇంటి ముందుకి ఊడిస్తే దానికి దెబ్బలాడేస్తారు, కానీ ఎవరైనా ఒక చెడు విషయాన్ని చెప్తే నాకేమవుతుందిలే అని వినేస్తారు. ఆ వినటం వలన మీ బిలీఫ్ సిస్టమ్ పాడవుతుంది. మీ బిలీఫ్స్ పాడైతే మీ ఆలోచనలు పాడవుతాయి. ఆలోచనలు పాడైతే రాంగ్ యాక్షన్స్ అవుతాయి. యాక్షన్స్ రాంగ్ అయితే క్యారెక్టర్ రాంగ్ అవుతుంది. క్యారెక్టర్ రాంగ్ అయితే డెస్టినీ రాంగ్ అవుతుంది. అంటే ఏమిటి చూడండి, మన మైండ్ ఎంత మనల్ని వాడుకుంటుందో చూసారా. సో అన్ని ఎమోషన్స్ కూడా
మనల్ని పాడు చేస్తూ ఉన్నాయి. కేవలం ఆహారం కూడా అయితే కేవలం ఇలా ప్రెస్ చేసాం, ఏమైనా వినొచ్చు, నేనేం పనేం చేయక్కర్లేదు, ఎక్సర్సైజ్ చేసుకోలేదు. రాంగ్. హోలిస్టిక్ డెవలప్మెంట్, ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. ఫిజికల్గా హెల్తీగా ఉండాలి, మెంటలీ పీస్ఫుల్గా ఉండాలి, ఎమోషనల్లీ బ్యాలెన్స్డ్గా ఉండాలి, స్పిరిచువల్లీ మెచ్యూర్డ్గా ఉండాలి. ఏది పడితే ఏదో టైంకి అయిపోయింది అలా చేయొద్దు. ప్రతిదీ కూడా మీరు కేవలం నామమాత్రం ఏది చేసినా సరే ఎవరు అకౌంటబుల్ లేదు అనుకోవద్దు. మీ లోపల మీ మనస్సాక్షి ఒక టేప్ రికార్డర్, ప్రతిదీ టేప్లో రికార్డ్ అయిపోతుంది. మీ దేవుడు కూడా మీలోనే ఉన్నాడు, రికార్డింగ్ సిస్టమ్ మీలోనే ఉంది, మొత్తం మీలోనే ఉంది. కాబట్టి ఇది గుర్తుపెట్టుకొని ఈ ఆరోగ్యంని అరచేతిలో దాన్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలి, ఏ విధంగా మనం ఈ హ్యాండ్స్ని వాడుకోవాలి, కర్మయోగ చేయాలి. బాగా కష్టపడేవాళ్ళు ఈ చేతితో బాగా కష్టపడుతూ ఉంటారు, వాళ్ళకి ఏం జబ్బులు రావట్లేదు. ఎందుకు రావట్లేదంటే ఆటోమేటిక్గా వాళ్ళు పనిచేస్తున్నారు. రిక్షా వాళ్ళు, తొక్కేవాళ్ళు, ఒక మాన్యువల్ లేబరు, పూర్వం రోజుల్లో ఫుడ్ అన్వేషణలో అన్నీ చేసేవాళ్ళది ఇవన్నీ అయిపోతున్నాయి. కాబట్టి ఇది జాగ్రత్తగా పెట్టుకొని హాయిగా రోజు మీరు ఇవి కొంత టైం ప్రాబ్లం ఉండేవాళ్ళు చేసుకోండి, ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకోండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.